హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మీరు చూడబోతున్నారు అమలాపురం టు చిరియానం. చాలా చాలా బాగుంటుంది జర్నీ. అయితే ఒక పక్కన లేకు, ఇంకొక పక్కన సముద్రం. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంట్రడక్షన్ అయితే అమలాపురం బస్ స్టాండ్లో ఇవ్వాలి, నాకు కుదరలేదు వెంటనే బస్సు ఎక్కడం వల్ల. అందుకే ఎడిటింగ్ చేస్తున్న టైంలో అయితే ఇస్తున్నాను. జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు మన ఛానల్లో చాలా జర్నీస్ అయితే చూసారు కోనసీమలో, అంతకు మించి అయితే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి, అండ్ నచ్చితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అమలాపురంలో చేరయానం బస్ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మనకి ఈ ఊరు చేరయానం. ప్లాట్ఫారం 11-12 మీద అవుతాయి చేరయానం వెళ్ళే బస్సులు. ఇక్కడ నుంచి 2 సర్వీసులు ఉన్నాయి అమలాపురం నుంచి చేరయానం వెళ్ళే బస్సులు. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. టికెట్ అయితే తీసుకున్నాము. అమలాపురం నుంచి చేరయానం వరకు జర్నీ 29 కిలోమీటర్స్ ఎంత ఉంటుందేమో. దీని మీద సరిగ్గా ఏం రాలేదు, టికెట్ అయితే వచ్చింది కానీ 45 రూపీస్ అయితే పడింది. 3:25కి అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చేరయానం బస్ అయితే స్టార్ట్ అయ్యింది కదా. అప్పుడు ఇక్కడ నుంచి జర్నీ ఒక గంట పావు అంత టైం అయితే పడుతుంది. మనం చేరయానం రీచ్ అవ్వడానికి చాలా బాగుంటాయి అంటే వ్యూస్ అయితే. ఇప్పుడు కండక్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ బస్సులో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, ఒక పక్కన గోదావరి, ఇంకొక పక్కన సముద్రంతో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందంట. రెడ్ బ్రిడ్జ్ అయితే వచ్చింది, ఎర్ర వంతెన. బస్ అయితే ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది, క్రౌడ్ అంతా ఏం లేదు. ఎప్పుడు ఎక్కామో తెలియదు, చూసుకోలేదు. నేషనల్ హైవే 216 అయితే ఎక్కేసాం, అందుకే స్మూత్గా వెళ్ళిపోతుంది జర్నీ. బట్నవిల్లి అనే ఏరియాలో అయితే ఉన్నాము. ఇంకొక 2 కిలోమీటర్స్లో మనం ఒక డైవర్షన్ అయితే తీసుకున్న తర్వాత మొదలవుతుంది మిగిలిందంతా. ఇప్పుడు టైం అలాగా 3:40 అట్లా అవుతుంది. సన్సెట్ అవ్వి టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా మామూలుగా ఉండమాట వ్యూస్ అన్నీ. అన్నాతవరం ఈ ఊరు. ఇప్పుడే గూగుల్ అయితే చూశాను, మనం వెళ్ళే ప్లేస్ కనబడుతుంది కదా, ఒక లేకు, చాలా పెద్ద లేకు, పక్కనే బంగాళాఖాతము, మధ్యలో ఒక రోడ్డు, చేరయానంకి వెళ్ళే రోడ్డు మాట. కాకినాడ స్ట్రైట్ పోతులకూరు, లెఫ్ట్ కాట్రేకోన రైట్. డైవర్షన్ తీసుకునే ప్లేస్ అయితే వచ్చేసింది. మనం నేషనల్ హైవే 216ని వదిలేస్తున్నాం. ఇప్పుడు స్టేట్ హైవే 221లోకి అయితే షిఫ్ట్ అయిపోతాము. మహిపాల చెరువు ఈ ఏరియా. స్ట్రైట్ వెళ్ళిపోయామంటే యానం, కాకినాడ, కొత్తపూడి, విశాఖపట్నం అలా పోవచ్చు. ఇటు స్ట్రైట్ వెళ్ళామంటే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అల్లం, పల్లం, కురు, చిరియానం చాలా ఉన్నాయి. మొత్తం అందరూ లేడీస్, జెంట్స్ ఒకే ఒకరు ఉన్నట్టున్నారు ఎక్కడానికి. మహిపాల చెరువు అంటే ఊరు. ఇక్కడ ఏదో గ్రామ పండగ అయితే ఉన్నట్టుంది, మొత్తం రెడీ చేస్తున్నారు. ఈ వీడియో వచ్చే టైంకి ఏముండవు, మొత్తం అంతా అయిపోయి ఉంటుంది. సత్తెమ్మ తల్లి వారి జాతర మహోత్సవం అంట. ఆ లైటింగు, సెట్టింగ్స్ అన్నీ. ఇక్కడ ఏ ఇల్లు చూసినా సరే కొబ్బరి చెట్లు కామన్గా అయితే ఉంటాయి. ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లు ఉంటాయి. నేను పాకిల్లు చూసినా సరే, ఇట్లాంటి బ్యూటిఫుల్ హౌసెస్ చూసినా సరే కొబ్బరి చెట్లు అయితే కామన్. ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఇదంతా నార్మల్గా అనిపించచ్చు, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇదంతా ఒక అద్భుతమే. ఈ ఊరు గున్నేపల్లి. ఈ రోడ్లో మ్యాక్సిమం ఇప్పుడు చూసారు కదా, అట్లాంటి బ్యూటిఫుల్ హౌసెస్ని, కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి. మధ్య మధ్యలో చెరువులు కూడా ఉంటాయి, రొయ్యల చెరువులు చాలా ఉంటాయి. ఈ రోడ్లో మ్యాక్సిమం మన సినిమాల్లో చూసిన చాలా ప్లేసెస్ అయితే చూడొచ్చు. చెయ్యూరు,
ఈ రూట్లో ఎక్కువగా పల్లంకురు, చిరయానం, ఇంకా ఎస్యానం ఈ బస్సులు తిరుగుతాయిలా ఉంది. ఎస్యానం అంటే సరసమియానం. మనం ఉన్న ఊరైతే కాట్రాయ్ కోన. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం మాట ఈ కాట్రాయ్ కోన దగ్గర నుంచి. డైవర్షన్ రైట్కి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే పల్లంకురు వెళ్తాం అన్నమాట. ఆ రోడ్ పట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే పల్లంకురు. అయితే మనం చీరయానం వెళ్తున్నాం. మనం ఉన్న కాట్రాయ్ కోన దగ్గర నుంచి చీరయానం 15 కిలోమీటర్స్ అంట. దగ్గర ఒక 40 మినిట్స్ దాకా అయితే పడుతుంది. ఇంటీరియర్లో జర్నీ కదా. చాలామందికి కోనసీమలో ఎట్లాంటి జర్నీ ఉందని తెలియదు, నాకే తెలియదు. ఇక్కడ బస్ స్టాండ్లో కొత్తగా ఏంటి యానం అని కనబడుతుందని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తేనే నాకు తెలిసింది ఇట్లాంటి బ్యూటిఫుల్ జర్నీ ఉంటుందా అని చెప్పి. ఈ రోడ్డు స్టేట్ హైవే 284 కాట్రాయ్ కోన దగ్గర నుంచి చీరయానం వెళ్ళే రోడ్డు. ఎక్కడైనా ఊరి పేర్లు బోర్డులు చూద్దామంటే ఏం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లానే ఉన్నాయి బోర్డులు. కాట్రాయ్ కోన చల్లపల్లి రోడ్డు. చల్లపల్లి అనే ఊరు కూడా ఈ రోడ్లోనే వెళ్తాంలో ఉంది. చిన్న మట్టి రోడ్డు. మట్టిలో నుంచి పోతే మొత్తం బాకిలే లోపల. బ్యూటిఫుల్ విలేజెస్ మాట. చాలా చిన్న చిన్నవి ఉన్నాయి లోపల. జిల్లెళ్ళవారిపేట అంట. కొబ్బరి చెట్లలో ఉన్న ఊరు. సముద్రం దగ్గరలో ఉన్న ఊర్ల పేర్లు మ్యాక్సిమం పేట అనే ఉంటాయి. వేట్లపాలెం అంట ఈ ఊరు. ఇది కొంచెం పెద్ద ఊరు. కొద్దిసేపట్లో లైటింగ్ అయితే డౌన్ అయిపోతుంది. ఇప్పుడు టైము 4:30 అయితే అవుతుంది. ఇది వింటర్ కదా, ఇంకా ఎండాకాలం రాలేదు. తొందరగా చీకటి పడిపోద్ది. చిన్న చిన్న రోడ్లు, చాలా చిన్నవి మాట. ఇట్లాంటి వ్యూస్ని ఫ్రంట్కి అవిలెన్స్ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఈ వేట్లపాలెం దగ్గర సిగ్నల్ కూడా లేదు. జియో అయితే 1 పాయింట్ కూడా లేదు. ఇలాంటి ప్లేసెస్ ముందు మనకి కేరళ కూడా ఎందుకు పనిచేయదు మాట. అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మన కోనసీమ ఇంటీరియర్లో. కనబడుతున్న ఊరైతే రాజానగరం అంట. ఈ రాజానగరం చేసిన తర్వాత మనకి రాజమండ్రి సైడ్ ఒక రాజానగరం ఉంటుంది, అది గుర్తొచ్చింది. మనకి ఓడల డ్రైవ్ జర్నీలోనే చాలా చెరువులు ఉన్నాయనుకున్నాం, కానీ ఇటు సైడ్ కూడా చాలా ఎక్కువ రైలు చెరువులు అయితే ఉన్నాయి. అన్నీ ఇవే, ఒకదాని తర్వాత ఒకటి, ముందు వెనక ఎక్కడ చూసిన ఇవే. రోడ్కి ఆపోజిట్ సైడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నాకు మ్యాప్లో చూసాం కదా పెద్ద లేక్, చాలా పెద్ద లేక్. ఈ లేక్ పక్క నుంచి మనం జర్నీ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు చీరయానంకి. నెక్స్ట్ లెవెల్ ఉంది. వాటర్ తక్కువ ఉన్నట్టుంది ఇందులో. దూరంగా నీటిలో ఒక గట్టు కనబడుతుందా, ఒక రోడ్డు మాట అది. అక్కడికి వెళ్తాంలో ఉంది మనం.
ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేస్ నేను అమలాపురం సైడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మన ఇందాక బస్సులో కొంతమంది చెప్పారు వాళ్ళు చాలా బాగుంటుందని చెప్పి. మనం చూడలేని ప్లేస్లో అని అనుకున్నాను కానీ ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఇప్పుడు చెరువులు ఉన్నాయి కదా, చెరువులకు గట్టు పక్కనే పెద్ద లేక్ అయితే ఉంది. ఇంకా మనకి ఒక 7.5 కిలోమీటర్స్ అయితే ఉంది చేరయానంకి. ఈ బ్యూటిఫుల్ వ్యూస్ చూసుకుంటూనే చేరయానం వరకు జర్నీ చేస్తాం మనం. గచ్చకాయపుర అంట, మొత్తం ఫిషర్మెన్ విలేజెస్ మాట ఇవన్నీ. చాలా లోపలికి మనకి ఉప్పాడ సైడ్ అనుకున్నాను నేను. ఉప్పాడ బీచ్కి నుంచి అయితే ఉన్నాయి ఇటు సైడ్ వ్యూస్ అయితే. ఇక్కడ నేల కూడా మొత్తం ఇసుకే. ఇక్కడ పంటలు పండడానికి ఏం పని చేయదు ఈ ల్యాండ్. అందుకే ఎక్కువ చెరువులు ఉన్నట్లే, రొయ్యల చెరువులు. బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఫిషర్మెన్స్. వీళ్ళు చేపలు పట్టుకుని వెళ్తారు కదా బయట అమ్మడానికి. వాళ్ళు తిరిగి మళ్ళీ ఈవినింగ్ అప్పటికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట. మళ్ళీ లేక్ పక్కకి అయితే వచ్చేసాము. స్మెల్ మాత్రం మామూలుగా లేదు. దూరంగా సముద్రం అయితే కనబడుతుంది. ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే ఖాళీ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ ఇదే ఊరి నుంచి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేవాళ్ళే. అప్పుడు ఫ్రంట్ క్యాబిన్ సీట్ పట్టుకొని మొత్తం కవర్ చేద్దాము. మ్యాక్సిమం మెయిన్ బ్యూటీ అంతా ఇక్కడే ఉంటుంది ఈ ఏరియాకి. ఈ జర్నీలో మనం 2 డిఫరెంట్ ఏరియాస్ అయితే కవర్ చేసాము. కోనసీమ ఉన్న ఏరియాని కవర్ చేసాము అండ్ ఉప్పాడ బీచ్ రోడ్లో ఉన్న ఏరియాని కవర్ చేస్తున్నాము. చాలా పెద్దది లేకు. ఇందులో చాలామంది లోపల బోట్స్ మీద ఫిషింగ్ అయితే చేస్తున్నారు. చాలా రకరకాల బర్డ్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో అయితే. రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఓకే, కానీ గచ్చకాయపుర దగ్గర నుంచి మరీ దారుణంగా అయితే ఉంది. సిటీలో ఉన్న రోడ్లే మన వాళ్ళు పట్టించుకోరు. ఇంత ఇంటీరియర్లో ఉన్న రోడ్ల గురించి వాళ్ళని ఆలోచిస్తారా? ఆపోజిట్ సైడ్ సముద్రం అయితే నాకు కనబడుతుంది. అటు సైడ్ ఉందన్నమాట సముద్రం. మన ఆంధ్రాని చూడాలి కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్లేస్ని మన ఆంధ్రాలో మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా బ్యూటిఫుల్ లేక్స్, కొండలు, ఘాట్ సెక్షన్స్, స్నో పడే ఏరియాస్, ప్రతి ఏరియా మన ఆంధ్రాలోనే ఉంది. ఇటు సైడు వర్షాకాలంలో జర్నీ చేస్తే రోడ్డు మొత్తం మునిగిపోతుందిలా ఉంది. ఏదో కడుతున్నారు ఈ ప్లేస్లో. మరి ఇదే పెద్ద సముద్రంలో ఉంది లోపలికి చూస్తుంటే. చేరయానం అయితే వచ్చేసాము. వ్యూస్ అన్నీ సగం అయితే చూపెట్టాను, ఎందుకంటే మనకి క్యాబిన్ సీట్ లేదు కదా. చేరయానం నుంచి అమలాపురం వరకు ఒక 3-4 వీడియోస్ తర్వాత ఒక్కొక్క వీడియో అయితే వస్తుంది, అందులో చూడండి. రోడ్ అయితే అసలు బాగాలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.